దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారమాయను. ఏంటి? ఆయా జాతుల ప్రకారము పశువులను, పురుగులను, సమస్త జంతువులన్నిటిని కూడా భూమి పుట్టించును గాక అని పలికితే ఆ ప్రకారమాయను. అంటే పురుగుల్ని, జంతువుల్ని, పశువులను ఎవరు పుట్టించారు? భూమి పుట్టించింది. మరలా చెబుతున్నాను, సమస్త పురుగుల్ని, చిన్న చిన్న పురుగుల కానించి పెద్ద పెద్ద జంతువుల వరకు, పశువుల వరకు, సింహాన్ని, ఏనుగుని, జిరాఫీని, అజ్జిల్లాని, వీటన్నిటిని కూడా ఎవరు పుట్టించారు? భూమి పుట్టించింది. ఎందుకు పుట్టించింది? ఆయన చెప్పాడు పుట్టించమని. అంటే భూమికి టాలెంట్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. భూమి అంటే మట్టి. ఇదంతా మట్టే కదా, మట్టిలోనే కదా పుట్టినాయి మొత్తం జంతువులన్నీ కూడా. అంటే కేవలం ఒక మట్టికి పెద్ద పెద్ద జంతువులను, పశువులను, ప్రాకే పురుగులను, వీటన్నిటినీ కూడా పుట్టించే శక్తి, లేదంటే పుట్టించే టాలెంట్, సామర్థ్యము కేవలం మట్టికి ఇచ్చాడా? కేవలం మట్టి వీటన్నిటిని పుట్టించే సామర్థ్యం కలిగి ఉందా? అంత టాలెంట్ కలిగి ఉందా? అవును, అవును. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మన పాదాల కింద ఉండే మట్టికి దేవుడు ఇచ్చిన టాలెంట్ ఏంటో తెలుసా? జంతువుల్ని పుట్టించే టాలెంట్. పశువులను, ప్రాకే పురుగులను. జంతువులకి మనకి తేడా ఏంటి? మనకి ప్రాణం ఉంది, వాటికి ప్రాణం ఉంది. మనము తింటున్నాము, అవి తింటున్నాయి. కాకపోతే మనకి ఆత్మ, ఆలోచన శక్తి ఉన్నది, వాటికి అవి లేవు. ఇంక రిమైనింగ్ అంతా సేమే కదా. అంటే మనలాంటి ఒక జీవించే జంతువులను, మనలాగా జీవించే పశువులను, వాటన్నిటిని కూడా ఎవరు చేశారు? మట్టి చేసింది. మట్టికి దేవుడు అంత టాలెంట్ ఇచ్చాడా? కేవలము నీ పాదాల కింద, నా పాదాల కింద ఉన్న మట్టికే దేవుడు అంత సామర్థ్యం ఇస్తే, మరి నువ్వు నేను ఆయన కొడుకులం, ఆయన కుమారులం కదా. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఆయన ఓనర్ గారు ఒక మట్టికి అంత టాలెంట్ ఇచ్చారు. ఒక మట్టికి. ఆ మట్టి ఎక్కడుంది? మన పాదాల కింద ఉంది. మన పాదాల కింద ఉన్న మట్టికే అంత టాలెంట్ ఇస్తే, నువ్వు నేను ఆయన కుమారులం కదా, ఆయన కొడుకులం కదా. మనకింకా ఎంత టాలెంట్ ఇచ్చుంటాడు ఆయన? ఎంత సామర్థ్యం ఇచ్చుంటాడు? బాధాకరమైన విషయం ఏంటంటే, నీలో, నాలో ఉన్న సామర్థ్యము, మన సామర్థ్యము మనకే తెలియట్లేదు. బికాజ్ ఆయనతో కనెక్టింగ్లో లేము. భూమి నిరంతరము ఆయనతోనే కనెక్టింగ్లో ఉన్నది. కాబట్టి దానికి ఇచ్చిన సామర్థ్యంతో అది చేస్తుంది. అయ్యో, నా వల్ల ఉపయోగం లేదేమో, నా వల్ల ఎలాంటి ఉపయోగం లేదేమో భూమి మీద, నాకు ఏ టాలెంట్స్ లేవు, నాకు ఏమీ రాదు అని అనుకుంటున్నావా? లేదు, నువ్వు నేను ఆయన కుమారులము, కుమార్తెలము. అసలు మట్టికే అంత టాలెంట్ ఇస్తే నీకు నాకు ఇంకా ఎంత టాలెంట్ ఇచ్చాడు. బట్ మనం అది తెలుసుకోలేకపోతున్నాము. మరలా చెబుతున్నాను. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. అది కనిపెట్టినంత వరకు ఎవరికీ తెలియదు వెలుగు వస్తుందని. కానీ ఆయన కనిపెట్టిన తర్వాత అందరికీ తెలిసింది. అంటే దాని అర్థం ఏంటి? టంగ్స్టను అప్పుడే కొత్తగా పుట్టిందా భూమిలో? అప్పుడే గాజు కొత్తగా పుట్టిందా? బల్బులో ఉండే గ్యాస్ అప్పుడే కొత్తగా పుట్టిందా? లేదు. అవి ఆల్రెడీ ఉన్నాయి. గ్యాస్ ఉంది, టంగ్స్టన్ ఉంది, గ్లాస్ ఉంది, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించాలో మనకు తెలియలేదు. వాటిని ఎలా ఉపయోగించాలో మనకు తెలిస్తే గొప్ప వెలుగే కదా. అప్పుడు మనం ఎక్కువ కష్టపడకలేదు. పురాతన కాలంలో మనుషులందరూ చాలా కష్టపడ్డారు. కానీ ఇప్పుడు మెషినరీ వచ్చింది, అవన్నీ చేస్తున్నాయి. మనకు వర్క్ చాలా ఈజీ అయిపోయింది. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, వాక్యాన్ని ఆయన సంపూర్ణం చేసి సమృద్ధిగా మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో తెలిస్తే సమస్తము సాధించవచ్చు మనం. అలాగే ఎగ్జాంపుల్ సైన్స్ని ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. కాబట్టి టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది, ఇంకా వర్క్స్ అన్నీ ఈజీ అయిపోతున్నాయి. టెక్నాలజీ అయినా ఆయన వాక్యం దానికంటే బలమైనది కదా. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిస్తే మనం ఎంత టాలెంటెడ్ అని ఒక ఉదాహరణ చెబుతాను. ప్రజెంట్ సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో ఒక మంచి సెల్ ఫోన్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ సెల్ ఫోన్కి ఛార్జింగ్ లేదు. దాంట్లో ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎన్ని యాప్స్ ఉన్నా, దానిలో ఉన్న యాప్స్ ద్వారా ఈ లోకంలో ఏదైనా చేయగలము అనేంతగా యాప్స్ ఉన్నా సరే దానికి ఛార్జింగ్ లేదు. ఏమైనా చేయగలమా? దాన్ని ఉపయోగించగలమా? ఉపయోగించలేము. ఇప్పుడు అదే సెల్ ఫోన్ ఉంది, అదే టెక్నాలజీ ఉన్నది, ఛార్జింగ్ కూడా ఉంది, కానీ బ్యాలెన్స్ లేదు. నెట్ బ్యాలెన్స్ లేదు, మామూలు బ్యాలెన్స్ లేదు, వైఫై లేదు, ఏమీ లేదు. ఏమైనా చేయగలమా? బ్యాలెన్స్ లేకపోతే ఏమీ చేయలేము. అంతే కదా. సేమ్ టు సేమ్ సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ సెల్ ఫోన్ ఉండి
ఛార్జింగు బ్యాలెన్స్ లేకపోతే ఎలాగో మనం అలాగే ఉంటున్నాం లోకంలో. మనల్ని దేవుడు సూపర్ స్పెషాలిటీగా తయారు చేశాడు, ఆయన పోలికలో, ఆయన రూపంలో. అందుకని అన్నాడు, ఏమన్నాడైనా, నేను వెలుగై ఉన్నట్టు మీరు కూడా వెలుగై ఉన్నారు. ఆయనలాగే మనం ఉన్నాం సూపర్ టెక్నాలజీ తోటి. కానీ మనకేం లేదు, ఛార్జింగ్ లేదు, బ్యాలెన్స్ లేదు. అంటే వాక్యం లేదు, వాక్యము తెలియట్లేదు, వాక్యం చదవట్లేదు, వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో తెలియట్లేదు, ఛార్జింగ్ లేదు. అంటే ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన వాక్యం ఈ రెండు కలిగి ఉంటే, అంటే ఛార్జింగ్ బ్యాలెన్స్ ఈ రెండు ఉంటే దాన్ని ఎంత మంచిగా యూజ్ చేయొచ్చు. దాంతో ఎన్ని యూజెస్ ఉన్నాయి. ఈ రెండు లేక నీ ఉపయోగం ఏంటో నీకు తెలియట్లేదు, నా ఉపయోగం ఏంటో నాకు తెలియట్లేదు. ప్రార్థన వాక్యం ఈ రెండు ఫుల్ఫిల్ అయిపోతే అసలు మన వలన ఎంత ఉపయోగమో మనం ఇమాజినేషన్ కూడా మనం చేయలేము. అందుకని మీరు నాకంటే గొప్ప కార్యము చేసేదారు. అది ఎప్పుడు జరుగుద్ది? బ్యాలెన్స్ ఉండాలి, ఛార్జింగ్ ఉండాలి, ఈ రెండు ఉండాలి. చివరిగా ఒక్క మాట, నీకు కంటికి కనిపించే ప్రతిదాన్ని మట్టే పుట్టించింది. కేవలం మట్టికే అంత టాలెంట్ ఇస్తే నువ్వు నేను ఆయన కుమారులు ఇంకా ఎంత టాలెంట్ ఇచ్చి ఉంటాడు ఆయన తన బిడ్డలకు. మనకి చాలా టాలెంట్ ఇచ్చాడు, బట్ ఛార్జింగ్ లేదు, బ్యాలెన్స్ లేదు. అందుకనే మన టాలెంట్ మనకు తెలియట్లేదు, మనం ఉపయోగించట్లేదు. నిన్ను నన్ను చాలా టాలెంట్తోనే ఆయన చేశాడు. టాలెంట్ లేదు అని అనుకోవద్దు. దేవుడి కొద్ది వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమె